హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మనం ఎప్పుడూ పూరీలు నూనెలో వేయించుతూ ఉంటారు, కానీ ఇలాగ ఒకసారి నీళ్ళల్లో వేసి చూడండి. చాలా రుచికరమైన 2 రకాల కొత్త రెసిపీస్ తయారు చేసుకోవచ్చు నూనెతో పని లేకుండా. ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 2 కప్పుల వరకు గోధుమ పిండి కానీ లేదంటే మల్టీగ్రెయిన్ ఆటా కానీ తీసుకోండి. ఇక్కడ హెల్తీగా చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను మల్టీగ్రెయిన్ తీసుకున్నాను. దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ వరకు నెయ్యి తీసుకోండి. ఇప్పుడు ఈ పిండి మొత్తానికి ఉప్పు నెయ్యి కలిసేలాగా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. పిండి బాగా కలిసిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పూరీ పిండికి ఎలా కలుపుకుంటామో మనం అలాగా పూరీ పిండిలా కలుపుకోవాలి. పిండి అనేది గట్టిగా ఉండకూడదు, మరీ మెత్తగా కాకుండా ఉండేలాగా చూసుకోండి. మల్టీగ్రెయిన్ లేదు అనుకున్న వాళ్ళు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా పిండి అంతా కలుపుకున్న తర్వాత చూడండి, పిండి ఇలా మెత్తగా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో ఒక 3 స్పూన్ల వరకు వేయించిన శనగపప్పు తీసుకోండి. 7 బాదం తీసుకోవాలి. 10 నుండి 12 వరకు జీడిపప్పు వేసుకోండి. తర్వాత దీనిలో 2 యాలక్కాయలు వేసుకోండి. యాలక్కాయ వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటినన్నింటినీ కూడా మిక్సీ చేసుకోవాలి. కావాలనుకుంటే కొంచెం బరకగా అయినా చేసుకోవచ్చు, మెత్తగా అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒక బౌల్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో మనం ఒక 1/2 కప్పు వరకు కొబ్బరి తీసుకోవాలి. కొబ్బరి తీసుకున్నప్పుడు మరీ లేతది కాకుండా మరీ ముద్దది కాకుండా ఉండేలాగా చూసుకోండి. కొబ్బరి ముక్కల్ని మిక్సీ గిన్నెలో వేసేసుకోండి. తర్వాత దీనిలో 2 స్పూన్ల వరకు బెల్లం తీసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే 3 స్పూన్లు వేసుకోవచ్చు. పిల్లలకు పెట్టేటప్పుడు కంపల్సరీ 3 స్పూన్ల వరకు బెల్లం వేసుకోండి. మిక్సీ చేసిన తర్వాత మెత్తగా చేసుకోకండి, ఇలాగా ముక్కలు ముక్కల కింద కనిపించే విధంగా చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఆల్రెడీ కలిపి ఉంచుకున్న పిండి ఉంది కదా, మూత తీసి ఒకసారి మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత పూరీకి ఎంత సైజు తీసుకుంటామో అంత చిన్న చిన్న బాల్స్లా చేసుకోండి. మరీ పెద్దవి కాకుండా మీడియంగా ఈ సైజు ఉండేలా చేసుకోండి. ఇప్పుడు పీట మీద పిండి జల్లేసుకొని పూరీకి ఎలా ఒత్తుకుంటామో అలా ఒత్తేసుకోవాలి. అయితే పూరీ చేసినప్పుడు రౌండ్గా ఉండాలని ఏం లేదు, ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. పూరీ రౌండ్గా చేయాలి, రౌండ్గా రాలేదు అనుకునే వాళ్ళకి ఇది చాలా సింపుల్ చిట్కా అనమాట. ఇలా మొత్తం అంతా షేప్ లేకుండా చేసుకున్నాం కదా, ఏదైనా మూత తీసుకొని షార్ప్గా ఉన్నదాన్ని గట్టిగా ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల మధ్యలో అంతా రౌండ్గా వస్తుంది. చుట్టూ ఉన్న పిండిని అంతటినీ కూడా పక్కకు తీసేసుకోండి. పూరీ రౌండ్గా కావాలనుకునే వాళ్ళకి ఇది సింపుల్ చిట్కా. పూరీలు రెడీ అయిపోయి ఇలాగే మొత్తం అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 1 లీటర్ వరకు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసిన తర్వాత మరీ కొంచెం ఉండేలా కాకుండా చూడండి, పై వరకు నీళ్ళు ఉండేలా చూసుకోండి. అడుగు భాగం మాత్రమే ఉండకుండా ఇలా పై వరకు ఉండాలి. ఇప్పుడు దీనిలో ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఉప్పు అంతా కరిగి నీళ్ళన్నీ కూడా బాగా మరగనివ్వాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాతే మనం తయారు చేసుకున్న పూరీని వేసుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత చూడండి, మనకి ఇలాగా లోపలంతా కూడా ఇలాగా బబుల్స్లా రావాలి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ తయారు చేసుకున్న పూరీని వేసుకోవాలి. పూరీ వేయగానే మనకి అడుగు భాగానికి వెళ్ళిపోద్ది. అలా 2 నిమిషాలు ఉంచినట్లయితే పైకి తేలిపోద్ది. నూనెలో వేసినప్పుడు మనం పూరీని ఎలా వేసుకుంటామో వేసినప్పుడు అడుగు భాగానికి ఉండి పూరీ వేగగానే పైకి వస్తుంది కదా, అలాగే మనం నీళ్ళల్లో వేసినా కూడా ఇలాగే పైకి వస్తుంది. ఇలా 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 2 నిమిషాల తర్వాత వెనక వైపు తిప్పేసుకొని రెండో వైపు కూడా 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 వైపులా ఉడికిన తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక స్ట్రైనర్లో వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. చూడండి, మళ్ళీ మనకి నీళ్లు మరుగుతూ ఉన్నది కదా, ఆ నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడే మనం పూరీని వేసుకోవాలి. నీళ్లు మరగకుండా అసలు వేయకండి. నీళ్లు మరిగిన తర్వాత వేస్తేనే తొందరగా అయిపోతాయి మనకి, లేదంటే అతికిపోతాయి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మనం ఈ పూరీల పైన చేసే స్టఫింగ్ ఆల్రెడీ మనం జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా పుట్నాల పప్పు ఈ 3 మిక్సీ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని దీనిపైన వేసేసుకోండి. ఇలాగే మొత్తం అన్నిటిపైన కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ దీనిపైన ఆల్రెడీ మిక్సీ చేసుకున్న కొబ్బరి బెల్లాన్ని తీసుకున్నాం కదా, ఆ కొబ్బరి బెల్లాన్ని కూడా దీనిపైన వేసుకోండి. చాలామందికి కొబ్బరి ఇష్టం లేదు అన్న వాళ్ళకి లైట్గా వేసుకోండి. ఇష్టం ఉంది అనుకునే వాళ్ళకి ఎక్కువ వేసుకోండి. ఎక్కువ వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది.
ఇప్పుడు రెండిటి మీద కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నేను రోల్లా చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిపైన 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి వేయడం వల్ల స్వీట్లో మనకి టేస్ట్ చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్తో ఉంటుంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా రోల్లా చేసేసుకోండి. ఇక్కడ మనం గోధుమ పిండి కానీ లేదంటే మల్టీగ్రెయిన్ ఆటా కానీ ఈ రెండు కూడా మనకి హెల్త్కి మంచిదే. ఇంకా మనం నూనెలో వేయించకుండా ఓన్లీ నీళ్ళల్లోనే మనం ఉడికించుకున్నాము. ఇలా మొత్తం అన్నీ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా ప్లేట్లో పెట్టుకున్న తర్వాత దీనిపైన కొబ్బరి వేసేసుకొని ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదంటే పిల్లలకి అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలాగా చేసి పెట్టండి. చాలా టేస్ట్గా ఉంటాయి. కావాలనుకుంటే ఇలానే ఇచ్చేయవచ్చు, లేదంటే వీటిని మధ్య కట్ చేసి ఇవ్వండి. లోపల స్టఫింగ్ ఎలా ఉందో చూడాలనుకుంటున్నారో ఇలాగ మధ్య కట్ చేసేసుకోండి. మధ్య కట్ చేసుకొని లోపల ఉన్న స్టఫింగ్ అంతా చూడండి ఒకసారి ఎలా ఉందో. లోపల మనం పుట్నాలు, జీడిపప్పు, బాదం ఈ 3 కూడా హెల్త్కి కూడా చాలా మంచిది. దీంతో తయారు చేసింది కాబట్టి కొబ్బరి బెల్లంతో చాలా టేస్ట్గా ఉంటుంది. అదే పూరీల్ని నీళ్ళల్లో ఉడికించి రెండవ రెసిపీ. ముందు స్వీట్ తయారు చేసుకున్నాం కదా, ఈసారి హాట్ తయారు చేసుకుందాం. నీళ్ళల్లో ఉడికించిన దాన్ని ఒక ప్లేట్లో వేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోండి. చాకుంటే చాకుతో కానీ లేదంటే కట్టర్ ఉంటే కట్టర్తో చేసుకోండి. కట్ చేసేటప్పుడు మరీ లావుగా కాకుండా సన్నగా ఉండేలాగా చూసుకోండి. మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. నెక్స్ట్ పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. 1 ఇంచు వరకు అల్లం ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 8 తీసుకొని వీటిని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని ఈ రెండింటినీ కూడా ఈ నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా కూడా ఫ్లేవర్ దిగే వరకు వేయించేసుకోండి. ఇవి వేగిన తర్వాత క్యాబేజీని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక చిన్న ముక్క తీసుకోండి, మరీ ఎక్కువ అవసరం లేదు. క్యాప్సికమ్ ఒకటి తీసుకొని వాటిని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు వీటినన్నింటినీ కూడా 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకోండి. మరీ ఎక్కువ వేగనవసరం లేదు. ఇంకా మీ దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్, బీన్స్ ఉంటే బీన్స్, ఏముంటే అవి కూరగాయ ముక్కలన్నీ కూడా వేసుకోవచ్చు. ఇవిలాగా 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత దీనిలో మసాలాలు యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర, తర్వాత గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేసుకోండి. తర్వాత రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత మొత్తం అన్నింటినీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. మొత్తం మసాలాలంతా కూడా మనకి ముక్కలన్నిటికీ పట్టేయాలి. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. కారం 1/2 స్పూన్ వేసుకోవాలి. పసుపు, కారం 2 కూడా పచ్చివాసన రాకుండా 2-3 నిమిషాల పాటు బాగా వేయించేసుకోండి. మొత్తం అంతా బాగా వేగిపోయిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి ఉంచుకున్న పూరి ముక్కలను వేసేసుకోండి. బయటికి వెళ్ళి మనం ఎక్కువ డబ్బులు పెట్టి నూడిల్స్ కొంటూ ఉంటాం. అలా కాకుండా ఇలాగ ఇంట్లోనే మనం హెల్తీగా తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత దీనిలో టమాటా కచప్ 1 స్పూన్ వరకు వేసుకోండి. తర్వాత రెడ్ చిల్లీ పేస్టు 1 స్పూన్ వేసుకోండి. రెడ్ చిల్లీ సాస్ లేదు అనుకునే వాళ్ళు 1/2 స్పూన్ వరకు కారం ఎక్స్ట్రా వేసుకోండి, లేదంటే కారం సరిపోదు. నెక్స్ట్ దీనిలో సోయా సాసు 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు సాసులన్నీ కలిసేలాగా మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. కనీసం 3-4 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. మొత్తం సాసులంతా కూడా మనకి ఈ నూడిల్స్కి పట్టాలి. కూరగాయలు మొత్తం సాసులు అన్నీ కలిసేలాగా 3-4 నిమిషాలు వేయించేసుకోండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ మనం కూరగాయలు వేయించినప్పుడు ఉప్పు వేసుకున్నాము, ఇంకా సాసులో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ ముక్క తీసుకొని పిండేసుకోండి. నిమ్మకాయ లేదు అనుకునే వాళ్ళు ఉంటే వెనిగర్ ఉంటే 1 స్పూన్ వరకు వేసేసుకోండి. ఇప్పుడు ఈ నిమ్మకాయ వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి. చాలామంది కొత్తిమీర వేయగానే స్టవ్ ఆఫ్ చేసుకొని అలానే తినేస్తారు. అలా కాకుండా కొత్తిమీర వేసిన తర్వాత కూడా 1 నిమిషం పాటు వేయించుకున్నట్లయితే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని పైన ఉల్లిపాయ వేసేసుకోండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. నీళ్ళల్లో ఉడికించిన పూరీలతో ఒక స్వీటు, ఒక హాటు 2 రకాల కొత్త రెసిపీస్ తయారు చేసుకున్నాం. ఈ వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి వెరైటీ రెసిపీ కోసం 5 స్టార్ రేటింగ్ ఇచ్చని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.